అధికార బలుపుతో పేట్రేగిన రేవంత్ సర్కార్ బుల్డోజర్ల పాలన కంచగచ్చిబౌలిలో బెడిసికొట్టింది. హెచ్సియు భూములను కబళించే కుట్రలు ఇప్పుడు ప్రభుత్వం మెడకే చుట్టుకుంటున్నాయి. ప్రకృతిని విధ్వంసం చేసిన పాపం ఊరికే పోతుందా? అందుకే ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి సుప్రీంకోర్టు రేవంత్ సర్కార్ను తూర్పారబడుతుంది. అసలు ఈ అంశంపై సుప్రీంకోర్టులో జరిగిన వాదనలేంటో ఒకసారి చూద్దాం. కంచగచ్చిబౌలి భూముల అంశంపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు అక్కడ ప్రభుత్వం చేసిన విధ్వంసానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వందల ఎకరాల్లో చెట్లను నేలమట్టం చేసిన తీరును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శిపై చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఈ కేసు వాదనల సందర్భంగా జస్టిస్ గవాయ్ అడిగిన ఒక్కో ప్రశ్నకు ప్రభుత్వం తరపు న్యాయవాది నీళ్లు నమిలారు. ఆర్టికల్ 142 ప్రకారం అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లైనా ఆదేశాలు ఇస్తామని జస్టిస్ గవాయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే కంచగచ్చిబౌలి భూముల్లో పర్యావరణ విధ్వంసం కేసులో సుప్రీంకోర్టులో జరిగిన వాదనలేంటి, జస్టిస్ గవాయ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం. కంచగచ్చిబౌలి కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు వాదనలు ఎట్లా జరిగినాయి, జస్టిస్ గవాయ్ ఏమన్నారు మనం ఒక్కసారి గమనిస్తే, వి విల్ నాట్ గో బై ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ బ్యూరోక్రాట్స్ ఆర్ మినిస్టర్స్. వీఆర్ సర్ప్రైజ్డ్ టు సీ herbivorous animals in the videos. They are running to seek shelter bitten by stray dogs అని అన్నారు జస్టిస్ గవాయ్. సో అధికారులు మంత్రులు ఏమంటున్నారో మాకు అనవసరం. శాకాహార జంతువులు కుక్కల దాడిలో గాయపడి ఆశ్రయం కోసం పరుగులు తీసిన వీడియోలు చూసి మేము చలించిపోయినామని చెప్పి జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. ఈవెన్ ప్రైవేట్ ఫారెస్ట్ రిక్వైర్ కోర్ట్స్ పర్మిషన్ టు ఫెల్ ట్రీస్ అని అన్నారు జస్టిస్ గవాయ్. ఆ నేపథ్యంలో వాట్ ఎవర్ పర్సీవ్డ్ ఇన్ఫర్మిటీ ఇస్ దేర్ అని న్యాయవాది చెప్పిన తర్వాత జస్టిస్ గవాయ్ అన్నారు, బెటర్ కోర్స్ ఫర్ యూ రాదర్ దెన్ జస్టిఫైయింగ్ వుడ్ బి టు గివ్ ప్లాన్ హౌ యు ఆర్ గోయింగ్ టు రీస్టోర్ అన్నారు. అంటే ఎవరైనా సొంత భూమిలో చెట్లను కొట్టేయాలన్నా కూడా కోర్టు అనుమతి తప్పనిసరి అన్నారు జస్టిస్ గవాయ్. చేసిన తప్పును సమర్థించుకోవడం కాదు, జరిగిన విధ్వంసాన్ని ఎలా పునరుద్ధరిస్తారో ప్రణాళిక రూపొందించండి అంటూ కూడా వ్యాఖ్యానించారు జస్టిస్ గవాయ్. Otherwise, we don't know how many of your officers will have to go to in a temporary. What is the tearing urgency to do it in 3 days holidays అని అన్నారు. bulldozers were brought in those holidays only. We are here to protect the environment అన్నారు. సో అంటే అనుమతులు లేకుండా చెట్లు కొట్టేసినందుకు సీఎస్ సహా సంబంధిత అధికారులు జైలుకు వెళ్లాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు జస్టిస్ గవాయ్. సెలవు దినాల్లో చెట్లను నరకాల్సిన అత్యవసరం ఏంటి అని కూడా క్వశ్చన్ చేసిన సందర్భం కనిపిస్తుంది. సెలవు రోజుల్లోనే బుల్డోజర్లు పంపించారు. సో పర్యావరణాన్ని కాపాడడానికే మేమున్నామంటూ కూడా జస్టిస్ గవాయ్ ఈ వాదనలు జరుగుతున్న సందర్భంలో చెప్పారు. అండ్ దెన్ ప్రభుత్వ లాయర్స్ నోటిఫైడ్ ల్యాండ్ మార్టగేజ్డ్ అంటూ కూడా వ్యాఖ్యానించిండు. అండ్ సింఘ్వి కూడా దిస్ ఇస్ ఏ ప్రాజెక్ట్ ఫ్రమ్ 2004 to 24 అన్నారు. దానికి జస్టిస్ గవాయ్ ఏమన్నారంటే, వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ అబౌట్ హౌ సో మెనీ ట్రీస్ వర్ ఫెల్ విదౌట్ పర్మిషన్ ఆఫ్ అథారిటీస్ అన్నారు. అంటే ప్రభుత్వ లాయర్ల వాదన, ఈ భూమిని ప్రభుత్వం మార్టగేజ్ చేసింది అని అన్నారు. ఈ ప్రాజెక్టు 2004 నుంచి 2024కు సంబంధించింది అని అన్నారు. కానీ దానికి జస్టిస్ గవాయ్ సమాధానం, మీరు చెప్పే వ్యవహారాలతో మాకు అప్రస్తుతం అని అన్నారు. అనుమతి లేకుండా ఎన్ని చెట్లు నరికేశారు అనేదే మేము పరిగణలో తీసుకుంటున్నామని జస్టిస్ గవాయ్ క్లారిఫై చేసిన సందర్భం కనిపిస్తోంది. అండ్ దీని తర్వాత వీఆర్ ఓన్లీ కన్సర్న్డ్ విత్ presence of bulldozer and erasing of forest of 100 acres. If you wanted to construct, you should have taken permissions అని అన్నారు. సో 100 ఎకరాల్లో బుల్డోజర్లతో అడవిని నాశనం చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఒకవేళ మీరు నిర్మాణాలు చెయ్యాలి అనుకున్నా తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలి అని న్యాయవాదులకు చెప్పిన సందర్భం కనిపిస్తోంది. దీంతో పాటు నాట్ కన్సర్న్డ్ అబౌట్ ఈఏఏ, ఫస్ట్ వి విల్ కన్సిడర్ రీస్టోరేషన్ ఆఫ్ స్టాటస్ కో అని అన్నారు. ఈ నేపథ్యంలో అడ్వకేట్ మాట్లాడింది కూడా చూస్తున్నాం. ఐ హ్యావ్ ఫైల్డ్ ఫోటోగ్రాఫ్స్, దర్ ఈస్ నో ప్రొటెక్షన్ ఫర్ యానిమల్స్ ఫ్రమ్ వైల్డ్ డాగ్స్, స్టెప్స్ హ్యావ్ టు బి టేకెన్ బై వైల్డ్ లైఫ్ పర్సనల్ అని అన్నారు. సో ఈఏఏ గురించి మేము ఆలోచించట్లేదు, చెట్ల నరికివేత సంబంధించి స్టేటస్ కోను కొనసాగిస్తామంటూ కూడా జస్టిస్ గవాయ్ చెప్పిన సందర్భం కనిపిస్తోంది. ఆ తర్వాత న్యాయవాది, హెచ్సియులో చెట్లు నరికిన ప్రాంతంలో వన్యప్రాణులకు కుక్కల నుంచి రక్షణ లేదు, అటవీ శాఖ అధికారులు ఇందుకోసం చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా అంటూ న్యాయవాది మాట్లాడిన సందర్భం కనిపిస్తోంది. దీని తర్వాత
Justice Gawai. We have already told Dr. Singhvi that it's up to the state whether it wants some of its officers to go to a temporary prison అన్నారు. తీవ్రమైన వ్యాఖ్యలు ఇవి. And to Dr. Singhvi, see to it how the wild animals can be protected. Let there be green lungs in the city అని అన్నారు. కీలకమైన వ్యాఖ్యలు. తెలంగాణ ప్రభుత్వాన్ని ఇప్పటికే మేము హెచ్చరించాము. అయితే ఇది ఇలాగే కొనసాగితే కొంతమంది అధికారులను జైలుకు పంపాల్సి ఉంటుంది. వన్యప్రాణాలు ఎట్లా రక్షించాలి అనే అంశంకి సంబంధించి ప్రభుత్వం దృష్టి పెట్టాలి. హైదరాబాద్ నగరంలో లంగ్ స్పేస్ ఉండాల్సిందే అంటూ కరాఖండిగా చెప్పేసిన పరిస్థితి మనకి ఈ వాదనలు జరిగిన సందర్భంగా కనిపిస్తోంది. అండ్ దీని తర్వాత అండర్ ఆర్టికల్ 142 we can do anything for protection of environment and ecology, we will go out of the way if needed అంటూ కూడా సీరియస్ అయిన సందర్భంగా అనిపిస్తుంది. లెట్ ద స్టేట్ సాటిస్ఫై హౌ ఇట్ ఓవర్కేమ్ 1996 ఆర్డర్ అని కూడా అన్నారు. ఆర్టికల్ 142 ప్రకారం మేము ఎటువంటి నిర్ణయమైనా తీసుకోగలము. పర్యావరణ పరిరక్షణ కోసం అవసరమైతే అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్లి మరీ ఆదేశాలు ఇవ్వగలమంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 1996 అటవీ చట్టాన్ని ప్రభుత్వం ఎందుకు అధిగమించిందో మాకు సరైన వివరణ ఇవ్వాలి అంటూ కూడా ఆదేశించిన పరిస్థితి ఈ వాదనలు జరిగిన సందర్భంగా మనకు కనిపిస్తోంది. అండ్ దీని తర్వాత మ్యాటర్ లిస్టెడ్ ఆన్ 15th May ఆర్డర్ pursuant to our last order, the CEC has inspected the spot and submitted report. Dr. Singhvi appearing on behalf of respondent states that report is voluminous and state would take some time to respond. 4 weeks time is granted. సో అల్టిమేట్ గా ఏమన్నారంటే కేసును మే 15కు వాయిదా వేస్తున్నాం. ఆర్డర్ ఏ విధంగా ఆర్డర్ ఇచ్చారంటే మేము ఇచ్చిన గత ఆదేశాలను అనుసారంగా సిఇసి హెచ్సియును సందర్శించి నివేదిక ఇచ్చింది. సో ప్రభుత్వం వివరణ ఇచ్చేందుకు డాక్టర్ సింఘ్వి కోరినట్టుగా 4 వారాల సమయం ఇస్తున్నామంటూ కూడా జస్టిస్ గవాయ్ ఆదేశాలు జారీ చేశారు. In the meantime, we direct the wildlife warden of Telangana to examine and put into effect immediate steps required to protect wildlife affected on account of deforestation in 100 acres అన్నారు. అటవీ శాఖ ఈ 4 వారాల్లో కూడా విధ్వంసమైన అడవిని పునరుద్ధరించడానికి అత్యవసర చర్యలు చేపట్టాలి అనే ఆదేశాలు జారీ చేశారు. 100 ఎకరాల చెట్లను నరికివేయడం వల్ల ప్రభావితమైన వన్యప్రాణులను సంరక్షించాలి అని కూడా ఈ ఆదేశాల్లో ఉంది. దెన్ if you try to oppose restoration, then temporary prison for your officers. In the meantime, not a single tree will be felled there. Have the bulldozers been removed అని అడిగారు. అడవి పునరుజ్జీవాన్ని ఎవరు నిర్లక్ష్యం చేసినా కూడా ఆ అధికారులందరికీ తాత్కాలిక జైలుకు పంపిస్తామని అన్నారు. అదే సమయంలో కంచగచ్చిబౌలిలో ఇంకొక చెట్టు నేల కూలినా కూడా సహించేది లేదు అంటూ కూడా తీవ్రంగా హెచ్చరికలు జారీ చేసిన సందర్భం కనిపిస్తోంది. ఆ ప్రాంతాల్లో బుల్డోజర్లు ఉపసంహరించారా లేదా అని కూడా మరొకసారి జస్టిస్ గవాయ్ ప్రశ్నించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక జస్టిస్ గవాయ్ అడిగిన ప్రశ్నకు ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ స్టాప్డ్ అన్నారు అడ్వకేట్. ఆ తర్వాత డూ యూ హ్యావ్ పర్మిషన్ ఆఫ్ ట్రీ అథారిటీస్ ఫర్ ఫెల్లింగ్ ద ట్రీస్ అని కూడా అడిగిన సందర్భం. దానికి సింఘ్వి ఆన్సర్ ఎస్ ఎక్సెప్ట్ ఫర్ ఏ స్మాల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ అన్నారు. అండ్ గవర్నమెంట్ హ్యాస్ అడాప్టెడ్ ఏ సెల్ఫ్ సర్టిఫికేషన్ మోడ్ అని కూడా అన్నారు. దీని అర్థం ప్రభుత్వ న్యాయవాది ఆ భూముల్లో చెట్ల నరికివేత మొత్తం ఆపేశామని సమాధానం ఇచ్చారు. సో నరికిన చెట్లకు సంబంధిత శాఖల అనుమతులు తీసుకున్నారని కూడా జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. సో దానికి ఎటువంటి సమాధానం వచ్చిందంటే కొన్ని చెట్లకు మినహాయించి మిగిలిన వాటికి అనుమతులు తీసుకున్నాము. ప్రభుత్వం సెల్ఫ్ సర్టిఫికేషన్ మోడల్ను అనుసరిస్తోందంటూ కూడా సమాధానాలు చెప్పిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తోంది. Yes, if you want Chief Secretary to be saved from severe action, you have to come out with a plan as to how you would restore those 100 acres అని అన్నారు జస్టిస్ గవాయ్. సో మీ చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకోకుండా ఉండాలి అని అంటే, ఎందుకంటే గతంలో ఆదేశాలు జారీ చేశారు, ఒకసారి ఖచ్చితంగా బాధ్యులవుతారు చీఫ్ సెక్రటరీ అన్నారు. ఆ నేపథ్యంలోనే మీ చీఫ్ సెక్రటరీపై చర్యలు తీసుకోకుండా ఉండాలి అంటే విధ్వంసానికి గురైన 100 ఎకరాల్లో అడవిని పునరుద్ధరించే పక్క ప్రణాళికను మాకు సమర్పించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది ఈ అంశంలో కొన్ని పొరపాట్లు ఉన్నా కూడా ఎక్కడా నిబంధనలు అతిక్రమించలేదు, సిఎస్ కేవలం పర్యవేక్షకురాలు మాత్రమే అండ్ త్వరలో ఆమె రిటైర్ కాబోతున్నారు అంటూ కూడా సమాధానం చెప్పిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఇక్కడ గమనించినట్లయితే దానికి జస్టిస్ గవాయ్ డజన్స్ ఆఫ్ బుల్డోజర్స్ వెంట్ టు ద స్పాట్. ఎన్వైరన్మెంటల్ మ్యాటర్స్ వీఆర్ నాట్ గోయింగ్ టు ఈవెన్ ఫర్ అన్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ యూఏ హ్యాడ్ టు ఫైట్ ఇన్ దిస్ కోర్ట్ అని అన్నారు. డజన్ల కొద్ది బుల్డోజర్లతో అక్కడ విధ్వంసం జరిగింది అన్నారు జస్టిస్ గవాయ్. పర్యావరణ విధ్వంసాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమన్నారు. కీలకమైన ప్రాజెక్టుల విషయంలోనూ కేంద్ర ప్రభుత్వమే కోర్టుకొచ్చి సరైన వివరణ ఇచ్చిన విషయాన్ని కూడా జస్టిస్ గవాయ్ గుర్తు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఒకవైపు
సుప్రీంకోర్టులో వాదనలు జరిగినప్పుడు ఇవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చినాయి. సో చాలా క్లియర్గా చెప్తోంది సుప్రీంకోర్టు, అది అటవీ ప్రాంతం, సో అక్కడ వన్యప్రాణులు ఉన్నాయి, వాటిని పరిరక్షించాల్సిన అవసరం కనిపిస్తోంది, చెట్లను కొట్టేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామంటూ కూడా కోర్టు చెప్పింది. సో మళ్ళీ మే 15కు విచారణను వాయిదా వేసింది. సో అప్పటిదాకా కూడా గతంలో ఏవైతే ఆదేశాలు ఉన్నాయో అవే ఆదేశాలు కొనసాగుతాయి, వాటిని ఉల్లంఘిస్తే గనక తీవ్రమైన చర్యలు ఉంటాయని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సో ఇవాళ విచారణ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఏ అంశాలు చెప్పింది, వాటికి సంబంధించి మరింత వివరంగా మనం చర్చిద్దాం. సుప్రీంకోర్టుకు సిఈసి సమర్పించిన నివేదికతో రేవంత్ సర్కార్ నిర్వాకం బట్టబయలైంది. సిఈసి నివేదికలో ఉన్న కీలక అంశాలు, సిఫార్సులేంటో ఒకసారి చూద్దాం. ఇక కంచగచ్చిబౌలి అంశంలో సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదికలో సిఈసి కీలకమైన సిఫార్సులు కూడా చేసింది. అరుదైన జాతుల చెట్లను నాశనం చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని, యంత్రాలను సీజ్ చేయాలని సూచించింది. ఇంత విధ్వంసం జరుగుతుంటే బాధ్యతలు విస్మరించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని కూడా రికమెండ్ చేసింది. సుప్రీంకోర్టు సాధికార కమిటీ నివేదికలో చేసిన ముఖ్యమైన సిఫార్సులేంటో ఒకసారి చూద్దాం. సుప్రీంకోర్టు సాధికార కమిటీ కీలకమైన సిఫార్సులు చేసింది. న్యాయస్థానం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ భూమిలో ఎలాంటి పనులు చేపట్టరాదు అని చెప్పింది. అరుదైన జాతుల చెట్లను నాశనం చేసిన సదరు కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని కూడా సిఫార్సు చేసింది. చెట్లను కూల్చడానికి ఉపయోగించిన యంత్రాలను సీజ్ చేయాలంటూ కూడా సిఫార్సు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇక హెచ్సియు క్యాంపస్ లో బయట తగిన ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి. క్యాంపస్ లోకి ప్రవహించే అన్ని మురుగునీటి అవుట్లెట్లను రాబోయే 12 నెలల్లో మూసివేయాలి. సో ఈ ల్యాండ్స్ ని కాపాడడానికి, ఇక్కడ ఉన్న పర్యావరణాన్ని కాపాడడానికి సిఫార్సులు చేసింది. కీలక సిఫార్సులు: సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఏర్పాటు చేయాలి, క్యాంపస్ లోకి ప్రవహించే అన్ని మురుగునీటి అవుట్లెట్స్ ను రాబోయే 12 నెలల్లో మూసివేయాలి. సో ఇదంతా కూడా ఇక్కడ ఉన్న పర్యావరణాన్ని, వన్యప్రాణులను ప్రొటెక్ట్ చేయడానికి ఇవి దోహదపడతాయంటూ కూడా కనిపిస్తోంది. ఇక అటవీ ప్రాంతంలో చెట్లు నరుకుతున్నా కొందరు ప్రభుత్వ అధికారులు బాధ్యతలు విస్మరించారు. సో అలాంటి అధికారులను గుర్తించాలి అంటూ కూడా కీలకమైన సిఫార్సులు చేసింది. సో నివేదికలో ఎటువంటి అంశాలు వెల్లడించింది ఈ సాధికార కమిటీ అనేది చూసాము. సో సిఫార్సులు కూడా చేసింది. ఈ సిఫార్సులను అమలు చేస్తే గనక ఈ ల్యాండ్స్ని అండ్ అట్ ది సేమ్ టైం వన్యప్రాణుల్ని కూడా కాపాడినట్టుగా అవుతుందనేది దీని సారాంశం.